నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో జోరు వర్షాలు రాష్ట్ర రాజధానిని ముంచెత్తిన వరదలు హైదరాబాద్లో కుండపోత లోతట్టు ప్రాంతాల జలమయం కొట్టుకుపోయిన కార్లు పార్సిగుట్టలో రోడ్డుపైకి మృతదేహం నీట మునిగిన రోడ్లు వాహన రాకపోకలకు అంతరాయం పంజాగుట్టలో షెడ్డుపై పడ్డ పిడుగు కారు ధ్వంసం భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్న హైదరాబాదీలు జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు సెలవు భారీ వర్షాలకు అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అనవసరంగా ఎవరూ బయటకు రావద్దన్న అధికారుల సూచన భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది కుండపోతగా కురిసిన వర్షానికి రాష్ట్ర రాజధాని తడిసి ముద్దైంది సికింద్రాబాద్లోని జవహర్ నగర్ పాపయ్య నగర్ సంతోష్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వెంకటేశ్వర నగర్ ఇందర్ సింగ్ నగర్ వాణినగర్లలో ఇళ్లలోకి వరద చేరి స్థానికులు ఇబ్బంది పడ్డారు ప్రశాంతినగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది న్యూ బోయిన్పల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉధృతి సృష్టించింది భారీ వర్షానికి సనత్ నగర్ నుంచి వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది భారీ వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా జలమయం కావడం జరిగింది. ప్రస్తుతం మనం బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ లోతట్టు ప్రాంతానికి సంబంధించి కూడా భారీగా నీరు చేయడంతో కూడా ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురి కావడం జరిగింది. ఇక్కడ నుంచి నీరు పంపించడానికి కూడా గతంలో అనేక సార్లు అధికారులకు వినిపించుకున్నప్పటికీ ఎలాంటి పట్టించుకోక చర్యలు చేపట్టలేదని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి స్కూళ్ళకి వెళ్ళడం కానీ చిన్నపిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక భయాందోళనకరంగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లుంటుందంటే ప్రతిసారి కూడా వర్షం పడిందంటే ఇదే విధంగా ప్రతిసారి కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చారని వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది? చానేళ్ళ నుంచి నడుస్తుంది ఇది వాటర్. ఇట్లా మాకు తెలిసిన వాళ్ళం కాబట్టి ఎక్కడ హోల్ ఉంది, ఇది ఓపెన్ ఎక్కడ ఉంది కాబట్టి మేము నడవగలుగుతాం. తెలియని వాళ్ళు అయితే అందులో పడిపోవడమే కదా ప్రాబ్లం. ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఇవాళ కాదు కొత్తగా కాదు. ఇది ఇంకా ఎక్కువ వస్తాయి వాటర్. ఇంత పట్టింపు లేకుంటే ఇంకా ఈ ప్రాణాలు తీసేదాకా చూసేటట్టున్నారు. అసలుకి బయట రోడ్ల మీద జరుగుతూనే ఉన్నాయి. వానలు తీస్తే పడిపోవడం, చేయడం, కొట్టుకపోవడం చాలా. ఇంత మొత్తం నడవనికే రాకపోతే మేము ఎట్లా వెళ్తాం, ఎట్లా వస్తాం? ఒక్కొక్కసారి ఇంకా పైకి కూడా వస్తాయి వాటర్. ఇక పట్టించుకోవాలి, మీరందరూ తీసుకెళ్ళి చూపించాలి, న్యూస్కి పట్టించుకొని ప్రజలను ఆ పడ్డాక అంత అయిపోయినాక వచ్చి ఏం చేయరు, ముందు పట్టించుకొని జాగ్రత్తగా వచ్చి చూసుకోవాలి. ఏదైనా అంత అయిపోయినాక అందరు వస్తారు, ముందు రావడానికి ఎవరు రారు, చేయడానికి కూడా ఎవరు రారు. స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిత్యం ఇదే విధంగా ఉండడం, తర్వాత ఇక్కడ ఇబ్బందికి గురి అవుతున్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంటుంది ఇప్పుడు నిత్యం ఇదే విధంగా ఉంటే పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అధికారుల దృష్టి మాత్రం ఏమైనా అవతలకి పోవడానికి లేదు. మాయసోండి ముసలి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇగో ఇది పరిస్థితి. ఆడ డ్రైనేజ్ చేసారు కానీ అవి కూడా ఏం నీళ్ళు పోవట్లేదు, దానికి కాగితాలు అంటుకొని ఎవడ పట్టించుకోవట్లేదు. అంతే వస్తాం. మరి ఇక్కడ ఉన్న ఎక్కడైతే ఈ రోడ్డు పక్కల ఉన్న దుకాణదారులకు కూడా అయితే నిత్యం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ ఇటు అధికారులు స్పందించకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే గురి అవుతున్నామని చెప్తున్నారు. అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉందని చెప్పి కూడా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కూడా స్థానికులు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లుంది అన్న అంటే ఇప్పటికే నేను ఇక్కడ స్థానికుడిని, ఈ ఆలయ అధ్యక్షుడిని కూడా
ఇక్కడ నాలా చిన్నగా ఉంది, ఇక్కడ పాపులేషన్ పెరిగిపోయింది, అపార్ట్మెంట్స్ మీద అపార్ట్మెంట్స్లు అయిపోయినాయి, బ్లాక్స్ మీద బ్లాక్స్ కడుతున్నారు. ఆ నాల మాత్రం అదే సైజులో ఉంది, ఇంకా ఎప్పటి నుంచో అది పెద్దగా చేస్తలేరు. ప్లస్ ఇంకా ఇక్కడ రోడ్ వైండింగ్లో ఇక్కడ షాపులన్నీ పెట్టారు అక్కడ సైడు. మొన్ననే ఇంతకుముందు పైప్ లైన్ కూడా వేయించాము, కానీ పైప్ లైన్ వేయించినా కూడా ఏవీ రేనికి సరిపోతలేదు. పోయి మా నాలా మంచి మాన్సూన్ ప్రికాషన్స్ కూడా ఏం చేయలేదు ఈసారి. దానికన్నా ముందు మాన్సూన్ ముందు ఆ నాలలకించి మట్టి గిట్ల అన్నీ తీసేది, అది కూడా తీయలేదు. ఎలా ఉందో అలానే ఉంది అంతనే. వర్షం పడితే కూడా అసలుకి రెస్క్యూ టీం కూడా ఎవరు వస్తలేరు వచ్చి. ఇప్పుడు ఏదైతే బ్లాక్స్లకి నీళ్లు పోతాయో ఆ నీళ్లు పోవడానికి తీయడానికి కూడా ఎవరు వస్తలేరు జిహెచ్ఎంసీ వాళ్ళు. దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్లీ మీ ఛానల్ త్రూ వాళ్ళకి చెప్పి ఇట్లా కొంచెం నాళాలు మళ్ళీ ఒకసారి క్లీన్ చేపిస్తే వర్షం పడ్డా కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. పాటు కూడా వర్షం ఉంటుంది, ఇక్కడ ప్రభావం కూడా చూసినట్టు తీవ్రంగా ఉంది. రెగ్యులర్గా ఇది డౌన్ ఏరియా అండి. రెగ్యులర్గా మామూలుగా వర్షం పడితే నీళ్ళు నిండుతాయి ఇక్కడ. కానీ నీళ్ళు నిండినప్పుడు తొందరగా క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తే బాగుంటుందని మా ఉద్దేశం అంతే. మొత్తం మీద బేగంపేటతో పాటు పలు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇదే విధంగా ఇబ్బందికరంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే నీరు చేరడంతో ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తుందో దాంట్లోనే ఎక్కడైతే నీరు నిల్చడం జరిగిందో ఇక్కడే అంటే స్కూల్ పిల్లలు వెళ్తుంటారు. ఆ స్కూల్ పిల్లలు వెళ్లే సమయంలో కూడా కొంచెం వరకు ప్రమాదకరంగా ఉందని చెప్పి కూడా వారైతే తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇటు చర్యలు చేపట్టాలి, తర్వాత అధికారులు వెంటనే ఘటనాస్థలాన్ని చేరుకొని నిత్యం ఇక్కడ జరుగుతున్న ఈ వాటర్ ఎక్కడైతే నిల్చోవడం జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా పరిశీలించి తర్వాత తగు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పలు చోట్ల ఇటు యూసఫ్గూడ, తర్వాత ముషిరాబాద్కు సంబంధించి కూడా ఇటు పార్షిగుట్ట ఈ పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ తర్వాత క్షేత్రీయ స్థాయిలో పరిశీలించి తర్వాత అక్కడ నీరు ఎక్కడ నిలిచడం జరిగిందో అయితే మాన్యువల్తో పాటు ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా పాతకాలం ఉన్న నేపథ్యంలో వాటిని అంటే ఇంకా నీళ్లు పోవడానికి కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా సరి చేయాలని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విధంగా నిత్యం వర్షం వచ్చిందంటే సారు ఈ ప్రాంతానికి సంబంధించి శ్యామ్లాల్ బిల్డింగ్ సమీపంలో ఎక్కడైతే బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ ఉందో ఈ ప్రాంతంలో బిక్కు అనుకుంటూ కూడా ప్రజలైతే బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు ఇటు ఈ సమీపంలోనే కొంత వేటు దూరంలోనే ఈ రహదారి ప్రధాన రహదారి ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ దీనిపై నుంచే వెళ్ళాలి కాబట్టి దానికి వెళ్ళటానికి కూడా చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా చాలా ఇబ్బందులకైతే గురవుతామని చెప్పి కూడా అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. నగరంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో ఈ విధంగా రోడ్లపై నీళ్లు నిల్చున్నాయని చెప్పి కూడా ఇటు ఇప్పటికే స్థానికులు అయితే చెప్తున్నారు. నగర వ్యాప్తంగా పలు చోట్లకు సంబంధించి కూడా ఇంకా వర్షపాతం అత్యధికంగా నమోదు అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కూడా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇక్కడైతే ఎల్లో అలర్ట్ సంబంధించి కూడా నగర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. మరొక పక్క ఎక్కడైతే స్థానికులు లేదా లోతట్టు ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నారో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో వాటికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు అయితే కోరుతున్నారు. ఇప్పటికే 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లో పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక పక్క ఇటు డిజాస్టర్ టీం సంబంధించి ఉదయం నుంచి ప్రధానంగా రహదారులు ఎక్కడైతే నీరు నిల్చడం జరిగిందో ఆ ప్రాంతాలకు సంబంధించి నీరు తొలగించడంతో పాటు వాహనాలకి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. మనం చూస్తున్నాం ప్రస్తుతం అంటే వారికి ఎక్కడైతే నీరు నిల్చడం జరిగిందో ఆ ప్రాంతంలో వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా స్థానికులు మాట్లాడిన తర్వాత ఇదే విధంగా పలు ప్రాంతాల్లో కూడా ఉన్నట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన వర్షంతో పాటు ఈరోజు ఉదయం కురిసిన వర్షానికి సంబంధించి కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే గురి కావడం జరిగింది. యూసఫ్గూడ ప్రాంతంలో ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో కురిసిన వర్షానికి ఒక వ్యక్తి బైక్తో పాటు కొట్టుకుపోతుంటే స్థానికులు సాయంతో కూడా అయితే అక్కడి నుంచి అయితే వారైతే అతనైతే కాపాడడం జరిగింది. మరొక పార్షిగుట్ట ప్రాంతంలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ గుర్తు తెలియని అనే వ్యక్తి కొట్టుకొని పోయి తర్వాత కొంత దూరంలో కూడా అతను మృతి చెందినట్టు తర్వాత ఆ మృతదేహాన్ని కూడా స్థానికులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే స్థానికులు ఇచ్చిన సమాచారంతో కూడా పోలీసులు ఘటనాస్థలం చేరుకొని ఆ విషయాన్ని పోలీసులు అయితే వివరాలు తీసుకొని అతను ఎవరు ఏంటిదని చెప్పి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నట్టయితే వెంటనే అధికారులకు కూడా తెలియజేయాలని చెప్పి కూడా అధికారులు అయితే కోరుతున్నారు. మరికొద్ది సేపట్లో ఇటు ప్రైవేటు సంబంధించి కానీ ఐటీ ఎంప్లాయీకి సంబంధించి కూడా బేగంపేట నుంచి ఇటు సికింద్రాబాద్ వెళ్ళే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఇదే ప్రాంతం నుంచి వెళ్తారు కాబట్టి వారు ట్రాఫిక్ పోలీసులు సూచన మేరకు అయితే తాగు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వచ్చే వరకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కోరుతున్నారు. ఇక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ డిజాస్టర్ టీం అయితే రంగంలోకి దిగి పరిసర ప్రాంతాల్లో సంబంధించి కూడా నీరును అయితే తొలగించి వారి వాహనాదాలను అయితే మళ్లింపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఓటు స్టూడియో. సికింద్రాబాద్లో భారీ వర్షానికి సనత్ నగర్ నుంచి ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనము ముషిరాబాద్లోని రామ్నగర్ డివిజన్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఉన్నాము. ఈ ప్రాంతంలోనే నాకు ఒక దాదాపు 200 మీటర్ల దూరంలోనే విజయ్ అనే వ్యక్తి మృతదేహం కొట్టుకుని వచ్చింది. దాన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు వచ్చి వాళ్ళంతా కూడా దాన్ని తీసుకెళ్లారు. దాంతోపాటు భారీ వర్షానికి వరదల కారణంగా హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణానగర్లో కొన్ని కార్లు కూడా కొట్టుకొచ్చాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా 2 నుంచి 3 వరకు కార్లు కొట్టుకొని వచ్చాయి. దాంతోపాటు ఒక మృతదేహం కూడా కొట్టుకొచ్చింది. దాన్ని విజయ్ అనే వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము, మనకు ఒక 100 మీటర్ల దూరంలో ఒక విద్యుత్ తీగ తెగి పడింది. దానికి ఇప్పుడు పవర్ కూడా ఉంది. స్థానికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎవరు రావద్దని మనం చూస్తున్నాము. ఎవరు ఇటు రావద్దని కూడా స్థానికులంతా కూడా హెచ్చరిస్తున్నారు. అక్కడ విద్యుత్ తీగ తెగిపోయింది, ఇటు వస్తే విద్యుత్ శాఖ తగిలే అవకాశం ఉంటుందని కూడా స్థానికులంతా కూడా హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటువైపు రావద్దని ఒక తాడు, స్థానికులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ఒక తాడును కూడా ఏర్పాటు చేశారు. ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు వరదల కారణంగా ఈ లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షాలతో చాలా మంది ఇందులో కొన్ని మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తారు. ఇక్కడ కొంతమంది స్థానికులను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్, ఈ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ముషిరాబాద్ డివిజన్లో ఏ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ అయింది? ఈరోజు మా అందరు తెలిసిన విషయమే, పొద్దున 3:30 నుంచి చాలా బీభత్సంగా వర్షం పడుతుంది. ఈ వర్షంతో పలు ప్రాంతాలు కూడా అఫెక్ట్ అయ్యాయి. పొద్దున్నే పార్సిగుట్టలో కూడా ఒక వ్యక్తి కొట్టుకొని వచ్చి చనిపోవడం జరిగింది. వెంటనే మేము అధికారులను అప్రమత్తం చేసినాం. చాలామంది అధికారులు, జోనల్ కమిషనర్ కానీ డీసీపీ కానీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం వచ్చి బాడీని కూడా క్లియర్ చేశారు. ఇదేంటంటే ముషిరాబాద్ నియోజకవర్గంలో 2 వైపులా కూడా నాలా అనేది ప్రవహిస్తుంటుంది. ఎప్పుడు వర్షం పడ్డా కానీ నాలా ఓవర్ఫ్లో అవుతుంది. అదే కాకుండా మాకు పైన అంటే సికింద్రాబాద్ నుంచి పద్మరావు నగర్ నుంచి డ్రైన్ వాటర్ అనేది వర్షపు నీళ్ళు అనేది వస్తుంటుంది. ఆ వరదంతా కూడా ఈ బస్తీలలోకి మళ్ళే వరకు ఇక్కడ విపరీతమైన ఫ్లో. అదే కాకుండా అధికారులు కూడా కొంచెం సిల్ట్ తీయడంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానివల్ల వర్షపు నీళ్ళు అనేది ప్రాపర్గా పోలేకపోతుండడంతో మేము ఇందాకనే జోనల్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. సార్, వెంటనే మీరు సిల్ట్ అనేది క్లియర్ చేయాలా, ఇది నిరంతరం చేస్తూ ఉండాలా. ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. మొన్ననే మనం చూసాం, వర్షంలో మూవింగ్ కార్సే కొట్టుకోబోతున్నాయి. అంటే మనుషులు కూడా ఉండి డ్రైవింగ్ చేసేటోళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఒక 3-4 కార్లు కొట్టుకోబోతాయి. ప్రత్యేకంగా ఏదైతే ఈ పరిసరాల ప్రాంతాల్లో బాప్టిస్ట్ చర్చ్ కానీ, జాంబవి నగర్ కానీ, పార్సిగుట్ట కానీ ఇక్కడ ఒక వరదను తలపిస్తుంటుంది. ఇది అంటే వరద నీరు అనేది చాలా విపరీతంగా ఉంటుంది. నది అంత ఫ్లో ఉంటుంది. ఇక్కడ ఎన్నో బండ్లు కానీ, వెహికల్స్ కానీ, మనుషులు ఎంతోమంది కొట్టుకొస్తుంది. కాబట్టి తక్షణమే అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద శ్రద్ధ పెట్టి నాలా రీమోడలింగ్ కానీ ఫర్దర్ ఇలాంటి ఇబ్బందులు కాకుండా ప్రజలు ఎంతో ఒక చిన్న వర్షం పడ్డదంటే ప్రజలు ఎంతో భయాందోళనకి గురవుతుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అధికారులు పనిచేస్తున్నారు కానీ ఈ విధంగా పనిచేస్తే సరిపోయేది కాదు. దీనికి ఎప్పుడు కూడా శాశ్వతమైన పరిష్కారం కావాలా. మేము పొద్దున్నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కూడా వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నారు. మేముండి ఇక్కడ చాలామంది అధికారులను కూడా తెచ్చి
ఇప్పుడు చాలా మటుకు కూడా రెయిన్ వాటర్ అనేది సెటిల్ అవుతుంది. కానీ ఇది కంటిన్యూ కావద్దు అనుకుంటే దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కారం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఇంజనీర్ బృందాలతో పర్యటించి చర్యలు తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ వర్షం వస్తుంది? ఉదయం ఎటువంటి ఇబ్బందులు కలిగాయి అసలు ఈ ప్రాంతం? ఈరోజు నైట్ తెల్లవారుజాము నుండి పొద్దున 4:30 నుండి ముషిరాబాద్లో మొత్తం వర్షం పడుతుంది. ఇక్కడ రామ్నగర్ ఇట్లా బాపి చర్చి లైన్లో ఫుల్ వర్షం పడుతుంది. ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, బైకులన్నీ బాగా కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలోకి వర్షం 15 మినిట్స్ పడ్డదంటే వరద వస్తుంది, మత్తల లెక్క వస్తుంది. ఫుల్ వర్షం నీళ్లు, ఎవరు పిల్లలు కూడా రోడ్డు మీదకి వెళ్ళలేకపోతుంటారు. ఎవరైనా మత్తలు పోయినట్టు పోతున్నాయి నీళ్లు. ఈ రోడ్డు పంటి నడిచిందంటే నీళ్ళలోనే కొట్టుకుపోతారు. బైకులు, కార్లు అన్నీ కొట్టుకుపోతున్నవి. చాలా కారు కొట్టుకుపోయింది తెల్లవారుజామున. 4 బైకులు కూడా ఇట్లా కొట్టుకుపోయినవి. ఇండ్లలో కూడా నీళ్ళు వచ్చినాయి. మా ఇంట్లో కూడా నీళ్ళు, ట్యాంక్ కూడా 3-4 సార్లు మునిగిపోయింది. ట్యాంక్ కూడా మునిగిపోయింది. ఈ లైన్లు కూడా ఫుల్ వర్షము. అట్లా జేహెచ్ఎంసీలు వెంటనే వస్తుంటారు, అట్లా తాడేస్తుంటారు, ఆంచల్య మనుషులను దారిస్తుంటారు. ప్రతిసారి జేహెచ్ఎంసీలు వెంటనే వస్తుంటుంటారు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు అధికారులు ఈ సంవత్సరము మట్టి తీయలేదు నాలలకి నుంచి. అడిగితే తీసినామంటున్నారు కానీ అబద్ధం, అది తీయలేదు. మొత్తం నాల మొత్తం పూడికపోయింది మట్టితోటి. దానివల్ల 10 నిమిషాలు 5 నిమిషాల వర్షానికి కూడా విపరీతమైన వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ క్యాబ్ పోతుంది, ఆయనకు తెలియదు. వాటర్లో ఫ్లోలో క్యాబ్ కొట్టుకొచ్చింది. అందుకే 4 ఉంటే తీసి పక్కకి వేసినాం. వాళ్ళని కారు వర్షంలో కొట్టుకోకుండా తాడుతో కట్టేసినాం. ఇది చాలా ప్రాబ్లం ఉంది సార్. అధికారులు స్పందించి ఇమీడియట్గా మట్టి తీయాల్సింది కోరుతున్నాం సార్. ఓకే, ఇది మొత్తానికైతే ఈ కేవలం రామ్నగర్లో మాత్రమే కాదు, ఈ ముషిరాబాద్ డివిజన్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అధికారులు వస్తున్నారు, మట్టి తీస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ పూడిక ఉండడం వల్ల చాలా ప్రాంతాల్లో ఈ నాళాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దాని ద్వారా ఒక నదిని తలపిస్తున్నాయని చెప్తున్నారు. చాలాసార్లు ఈ పరిసర ప్రాంతాల్లో కార్లు కావచ్చు, కార్లతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భంలో ఇవాళ అయితే విజయ్ అనే వ్యక్తి ఆ వరదల్లోనే కొట్టుకుపోయి చనిపోయినటువంటి ఒక బాధాకరమైన విషయం చోటు చేసుకుందని కూడా స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు ఒక విద్యుత్ తీగ కూడా తెగి పడిపోయి కింద పడిపోయింది. దాంతోపాటు ఇక ఈ పరిసర ప్రాంతాలతో పాటు ముషిరాబాద్ డివిజన్తో పాటు ఇక్కడ భాగలింగంపల్లిలోని పద్మ కాలనీలో కూడా భారీగా వరద నీరు రావడం వల్ల ఇళ్లలోకి చాలా మటుకు నీళ్లు వచ్చాయని కూడా రాత్రంతా కూడా తాము జాగారం చేస్తున్నామని కూడా స్థానికులంతా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు కూడా వచ్చి మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వర్షం వల్ల వచ్చినటువంటి వరద నీటిని మ్యాన్ హోల్ల ద్వారా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వరద ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ పరిసర ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, అదేవిధంగా హిమాయత్ నగర్, ఈ నారాయణగూడ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల స్థానికులంతా కూడా ఇబ్బంది పడతారు. ప్రస్తుతం 9 గంటల సమయం కాబట్టి ఈ సమయంలో చాలామంది కూడా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు. దాంతో ట్రాఫిక్ జామ్ కూడా భారీగా తలెత్తుతుంది. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు తమ కార్యాలయాలకు విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న వల్ల ఒకేసారి భారీ ఎత్తున ప్రయాణికులు రోడ్డుపైకి రావడం, మరొక పక్క రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి చెరువులను తలపించడం వల్ల కూడా ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ అయితే చాలా స్లోగా మూవ్ అవుతుంది. ముఖ్యంగా మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో అయితే భారీ ఎత్తున నీరు అక్కడ ఆగిపోయింది. స్టాగ్నింగ్ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి దాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇట్లా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి నుంచి మొదలైనటువంటి భారీ వర్షం, వరదల కారణంగా రోడ్ల మీదకి నీళ్ళన్నీ కూడా వచ్చి చేరిపోయి అవన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి, నదులను తలపిస్తున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా ఈ కార్లు కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు కూడా నెలకొన్నాయి. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో మనుషులు కూడా కొట్టుకుపోయారు. ద్విచక్ర వాహనాలు అయితే లెక్కలేనని ద్విచక్ర వాహనాలు కూడా కొట్టుకుపోయి వాటిని కాపాడే ప్రయత్నంలో మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి దిగ్భ్రాంతికర దృశ్యాలు చోటు చేసుకున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. మొత్తానికైతే భారీ వర్షాల, వరదల కారణంగా గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్ల మీద నీళ్ళు అయితే వచ్చి ఉన్నాయి. వాటిని అయితే ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీవీ. రాష్ట్రంలోని క్రీడా శిక్షణ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా మారాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేలా హైదరాబాద్ను తయారు చేయాలని సూచించారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని రేవంత్ ఆదేశించారు.
దేశ క్రీడారంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని క్రీడా శిక్షణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా, ప్రతి క్రీడకు ప్రాధాన్యమిచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని తెలిపారు. యూనివర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలు, శిక్షణ సంస్థలన్నింటినీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించే అవకాశం ఉన్న షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, జావిలియన్ త్రో, హాకీ వంటి క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. దేశంతో పాటు రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులు, ఇక్కడి యువత శారీరక నిర్మాణం తీరుకు అనువైన క్రీడల్ని గుర్తించి వాటిని ప్రోత్సహించాలని సూచించారు. దశాబ్దాల క్రితమే ఆఫ్రో ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ను భవిష్యత్తులో ఒలింపిక్స్ కు వేదికగా మార్చాలని సీఎం అన్నారు. హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా ప్రతి క్రీడలో పతకాలు దక్కేలా రాష్ట్ర యువతను తీర్చిదిద్దాలన్నారు. ఆ దిశగా క్రీడా విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్ది నిపుణులైన కోచ్లతో శిక్షణ ఇప్పించాలని సీఎం తెలిపారు. హైదరాబాద్లోని స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడారంగానికి కేంద్ర బిందువుగా ఉండాలన్నారు. ఇటీవల ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారుల శిక్షణపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అందులో విద్యాబోధన చేస్తూనే క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, అక్కడ రాణించిన వారిని మరింత పదును పెట్టేలా స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ, క్రీడా విశ్వవిద్యాలయానికి యంగ్ ఇండియా పేరు ఖరారు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి కూడా అదే పేరు పెట్టనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. యంగ్ ఇండియాకు తెలంగాణ బ్రాండ్గా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటిపారుదల శాఖ రెండు ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆక్షేపించింది. ఈ మేరకు కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపుతూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు మధ్యంతర నివేదిక సమర్పించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మధ్యంతర నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్ మధ్యంతర నివేదిక అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 ఆనకట్టలపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం పలు కీలక అంశాలను గుర్తించింది. గతంలోనే ఈ అంశాలు చాలా వరకు వెలుగులోకొచ్చాయి. వాటి ఆధారంగా రామగుండం ఈఎన్సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లను తొలగించిన ప్రభుత్వం ఈఎన్సీ జనరల్ గా ఉన్న మురళీధర్ను రాజీనామా చెయ్యాలని అప్పట్లోనే ఆదేశించింది. అప్పట్లో వెలుగులోకొచ్చిన అంశాల ప్రకారం మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటిపారుదల శాఖ రెండు ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆక్షేపించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపింది. నిర్మాణం ప్రారంభమయ్యాక అనేక మార్పులు జరిగాయని, భద్రతకు సంబంధించిన నిబంధనల గురించి పట్టించుకోలేదని వెల్లడించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వెయ్యాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట 7వ బ్లాక్ లో 16 నుంచి 21వ పియర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. 3D నమూనాకు అనుగుణంగా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారాన్ని సరిచేయలేదని తెలిపింది. 6, 7, 8 బ్లాకుల్ని ఎల్ఎన్టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రారంభించి 5 సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదని, కటాఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్ తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి నిర్వహణ చేపట్టలేదన్న విజిలెన్స్ విభాగం దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం 4 సార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 2020 మే, 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్లో తాఖీదులు ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరినప్పటికీ నీటిపారుదల శాఖ ఏజెన్సీ దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చెయ్యలేదని స్పష్టం చేసింది. బ్యారేజీ ఆపరేషన్లోకి తీసుకొచ్చే ముందు తనిఖీ చెయ్యలేదని, సీసీ బ్లాకుల్ని ప్రాజెక్టు అథారిటీస్ కోసం తనిఖీ కూడా చెయ్యలేదని
విజిలెన్స్ కమిటీ పేర్కొంది. 2019 నవంబర్లోనే ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని, 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం నుంచి నిర్వహణ లేదని నివేదికలో తెలిపింది. రాఫ్ట్ సీకెంట్ పైల్స్ నిర్దిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదని, ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం గుత్తేదారు పనులు పూర్తి చేయలేదని తెలిపింది. పనులు మిగిలి ఉండగానే 2020 ఫిబ్రవరి 29 నుంచే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని, బ్యాంకు గ్యారంటీల విడుదలకు 2020 నవంబర్ 11న ఈఎన్సీ లేఖ రాయడం తప్పని ఆక్షేపించిన విజిలెన్స్ విభాగం ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని విజిలెన్స్ తెలిపింది. పనులు పూర్తి కాకముందే పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు ఆక్షేపించింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కు సంబంధించి రామగుండం ఈఎన్సీ ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్స్, డ్రాయింగ్స్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ తో పాటు అన్ని ఆర్సీసీ భాగాల స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ తదితరాల్ని పూర్తి స్థాయిలో పరిశీలించడం తప్పనిసరని పేర్కొంది. ఆనకట్ట వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించేందుకు వీలుగా నిపుణుల కమిటీని వెయ్యాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మధ్యంతర నివేదిక గతంలోనే సిద్దమైనప్పటికీ అప్పటి విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్ మరణంతో సమర్పించలేదు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ విజిలెన్స్ నివేదిక గురించి పలుమార్లు ఆరా తీశారు. విజిలెన్స్ విభాగం డీజీగా ఇటీవల అదనపు బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ సోమవారం జస్టిస్ పీసీ ఘోష్ ను కలిసి మధ్యంతర నివేదిక సమర్పించారు. ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణం, పనులు, డిజైన్లు, నిర్వహణ తదితరాల్లో ఉన్న లోపాల్ని మధ్యంతర నివేదికలో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. 21 మంది ఇంజనీర్లను నివేదికలో విజిలెన్స్ పేర్కొన్నట్లు సమాచారం. సివి ఆనంద్ ను మరికొన్ని అంశాలపైన ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదిక కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. విజిలెన్స్ విభాగం స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, ప్రతుల్ని కూడా తమకివ్వాలని కమిషన్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. జలాశయాల్లో పూడికతీత పనులను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లు పిలిచి పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. జలాశయాల్లో పూడికతీత అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైంది. పూడికతీతకు ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఆదాయ ఆర్జన తదితర అంశాలపై చర్చించింది. ఈ ప్రక్రియ కోసం 2 కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన పూడికతీత చేపట్టాలని, పటిష్ట పర్యవేక్షణ ఉండాలని ఉపసంఘం సూచించింది. జలాశయాల్లో పూడికతీత ప్రక్రియ కోసం పర్యావరణ అనుమతులు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈపీసీ విధానంలో చేపడితే నిర్ణయించిన సమయానికి పనులు పూర్తవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలాశయాల్లో ఉన్న ఇసుక, మట్టి నిల్వలను అంచనా వేసి ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా అంచనాలు రూపొందించాలని ఖనిజాభివృద్ధి సంస్థకు సూచించారు. అలా వచ్చే రాబడితో జలాశయాల నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయాల్సిన భద్రతా చర్యల జాబితాను విడుదల చేసింది. ఆసుపత్రుల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని అందులో పేర్కొంది. రాత్రివేళ విధుల్లో ఉండే మహిళా వైద్యులకు ఎస్కాట్ అందించాలని సూచించింది. మహిళా ఆరోగ్య నిపుణుల కోసం ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సురక్షితమైన డ్యూటీ రూమ్లను తగిన సంఖ్యలో ఉండేలా చూడాలని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులకు తెలియజేసింది. రాత్రిపూట మహిళా వైద్యులు విధుల్లో ఉండాల్సి వస్తే ఒకరికంటే ఎక్కువ మంది ఉండేలా చూడాలని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను అరికట్టేందుకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని వైద్యులు డిమాండ్ చేస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ధరణి పోర్టల్లోని సమస్యలను పునరావృతం కాకుండా భూ హక్కులకు హామీ ఇచ్చేలా కొత్త రెవెన్యూ చట్టం ఉండాలని నిపుణులు, రెవెన్యూ అధికారులు అభిప్రాయపడ్డారు. ధరణి చట్టం అమల్లోకి వచ్చిన మార్గదర్శకాలు రూపొందించకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. ఇప్పుడు కొత్త చట్టంలో ఈ పరిస్థితి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సర్కార్కు సూచనలు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై ట్రెసా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ధరణి సమస్యలకు ఆర్ఓఆర్ 2024 చట్టంతో ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు సుభిక్షంగా ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ వ్యవస్థని మరింత బలోపేతం చేసే దాంట్లో, రెవెన్యూ వ్యవస్థని గౌరవించుకునే దాంట్లో, రెవెన్యూ వ్యవస్థని కంటికి రెప్పలా కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. చట్టం తయారు చేస్తాం, ఆర్ఓఆర్ లో ఉన్న తప్పుల్ని, తడకల్ని సవరిస్తాం, మళ్లీ రెవెన్యూ కోర్టులు ఓపెన్ చేస్తాం, గ్రామ స్థాయిలో
తప్పకుండా ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పెడతాం. వీటి అన్నిటితో పాటు మీలో నాలో మన అందరిలో దీన్ని అమలుపరిచే దాంట్లో చిత్తశుద్ధితో మనం పనిచేయాలి. నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై నిపుణులు, రెవెన్యూ ఉద్యోగులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఆర్ఓఆర్ చట్టంలో సర్వే నంబర్ ఆధారంగా భూదార్ కార్డు ఉండాలన్న అంశంపై విస్తృతంగా చర్చించారు. భూ కమతానికి యూనిక్ కోడ్ నంబర్, చేతిరాత పహాణి, సవరణలపై ప్రింట్ కాపీ ఉండాలని సూచించారు. భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, లొకేషన్ అంశాలు స్పష్టంగా ఆ చట్టంలో నిబంధన పొందుపర్చారని రెవెన్యూ అధికారులు తెలిపారు. చట్టంలో ముఖ్యంగా రికార్డింగ్ అథారిటీ అనేది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారికి పెట్టడం జరిగింది. అదేవిధంగా కస్టోడియన్ అని కూడా వారి పేరుని ఉదాహరించడం జరిగింది. ఇది తహసీల్దార్ ఆధ్వర్యంలో ఉంటే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తహసీల్దార్ వద్దకు వచ్చి వారి సమస్యల్ని విన్నవించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తహసీల్దార్ సమక్షంలో రికార్డింగ్ అథారిటీ, కస్టోడియన్ అథారిటీ పెడితే బాగుంటుందని భావిస్తున్నాను. ఏదైతే భూదార్ కార్డ్ అని యాక్ట్లో కొత్తగా తీసుకొచ్చారో దాని మీద కొద్దిగా వివరంగా ఎలా చేస్తారు, ఎవరన్నా రైతు అమ్మినప్పుడు దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు, భూదార్ను రిమైనింగ్ ల్యాండ్ ఉంటుంది, ఒక ఆయనకు 4 ఎకరాలు ఉంటుంది, తర్వాత 2 ఎకరాలు అమ్మినప్పుడు ఏంది, అది కంటిన్యూ ఉంటుందా లేదా అనేది ఒకటి. కోర్టు నుంచి లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకున్న ల్యాండ్ను ఇష్యూను కూడా దీంట్లో మ్యూటేషన్ చేయొచ్చు, తర్వాత సవరణ చేయొచ్చు అని చెప్పారు. దాని విషయంలో కొద్దిగా ఇంకా డెప్త్గా యాక్ట్లో ఉంటే బాగుంటుందని చెప్పారు. కొత్త చట్టంలో రాజీ మార్గాలు విధిగా ఉండే అంశాన్ని పరిశీలించారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఏదైనా సమస్య వస్తే అప్పీలేట్ వ్యవస్థ తహసీల్దార్కు అప్పగించారని సూచించారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చేందుకే కొత్త చట్టం తీసుకొచ్చేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు సాగుతోందని నిపుణులు స్పష్టం చేశారు. ముసాయిదాను తయారు చేసి మొన్నటి సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చట్టం చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళు చేసిన ముసాయిదాలో కూడా ఏమైనా లొసుగులు ఉన్నాయా అన్న ఆలోచన చేసి ఇట్లాంటి అవకాశం ఇచ్చారు. ఏకపక్షంగా దీన్ని ముగించకుండా దీనిలో అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అప్పీల్ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. ట్రిబ్యునల్ కంటే కూడా ఆర్ఓఆర్ చట్టం లోపల తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ని గతంలో ఆర్డీఓకి ఉండేవి. ఈ కొత్త చట్టంలో జేసీకి, జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ గారికి ఉన్నది. అదే వ్యవస్థలో కొంత మార్పు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది. మనం ట్రిబ్యునల్ అనేది మనం ఎక్కడ సూచన చేయలేదు. అప్పీల్ వ్యవస్థ ఏదైతే ఉందో అది జిల్లా స్థాయి వరకు ఉంటే బాగుంటుందని, అదేవిధంగా అధికారాలకు సంబంధించి మ్యూటేషన్ చేసే అధికారాలు కూడా కింద స్థాయిలో ఉంటే బాగుంటుందని ఒక కీలకమైన సూచనలు అయితే వచ్చాయి. ఏదేమైనా ప్రజలకు హక్కులకు సంబంధించిన రికార్డు అందుబాటులో దగ్గరగా ఉండాలి. హక్కులు వచ్చిన మరుక్షణమే రికార్డుల మారే వ్యవస్థ ఉండాలి. ఇప్పటిదాకా ధరణి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరావృతం కాకుండా భూమి ఉన్న ప్రతి వాళ్ళు తమ హక్కులకు హామీ ఇచ్చేలాగా ఈ చట్టం ఉండాలని కోరుకుంటున్నాను. కొత్త రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై ఈ నెల 23 వరకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది. ఇందుకనుగుణంగా రైతులు, భూమి యజమానులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర రంగాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ వచ్చే నెల 15 నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. RRR ఉత్తర భాగం కోసం ఇప్పటి వరకు 1941 హెక్టార్ల భూసేకరణ దాదాపు పూర్తయిందన్నారు. మహబూబాబాద్లో ఇబ్బందిగా ఉన్న అటవీ భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపినట్లు మంత్రి పేర్కొన్నారు. భూములకు మంచి ధర ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, రైతులు అధైర్యపడకుండా భూసేకరణకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సచివాలయంలో ఇవాళ మంత్రి సమీక్ష నిర్వహించారు. NH65ని 6 లేన్లుగా విస్తరించేందుకు త్వరలోనే DPR సిద్ధం చేస్తామని, దీనికి సంబంధించిన కన్సల్టెంట్ల నియామకం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు మంత్రి వివరించారు. NH65పై 17 బ్లాక్ స్పాట్ల తొలగింపు కోసం 422 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను నాణ్యత దెబ్బతినకుండా త్వరగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. మన్నగూడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. నాగ్పూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున పెండింగ్లో ఉన్న భూసేకరణను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.